ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనందరికీ తెలియని తెలుసుకోవాల్సిన ఎన్నో అంశాలను ప్రతినిత్యం తెలియజేస్తూ మనకున్న ధర్మ సందేహాలను నివృత్తి చేస్తూ జ్యోతిషపరమైన సలహాలు సూచనలను వివరిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురువుగారు, ఈ రోజున కార్యక్రమంలో మేమేం తెలుసుకోబోతున్నామో వివరిస్తారా అండి? అలాగేనమ్మా. రేపటి నుంచి మనకి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి కనుక అసలు యమునా నది ఎలా పుట్టింది, యమునలో స్నానం ఆచరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి, అసలు పుష్కరాలు అంటే ఏమిటి, పుష్కరంలో స్నానం చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి, అదే ప్రకారంగా అసలు పుష్కరాలలో ఏం చేయాలి అనేటువంటి విశేషాలన్నీ కూడా ఈరోజు మీకు తెలియజేస్తాను. దీంతో పాటుగా ఎంతకీ అనారోగ్యం తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో కూడా వివరిస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. సోమవారం 1వ తేదీ జూన్ నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, తిథి బహుళ పాడ్యమి, సాయంత్రం 4:37 వరకు, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, రాత్రి 7:08 వరకు, వర్జన్ లేదు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:32 వరకు, తదుపరి మధ్యాహ్నం 3:16 నుండి 4:07 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు, శుభ సమయాలు 5:01 నుండి 5:40 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. గురువుగారు, ఇవాళ పంచాంగ ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఈ రోజంతా విజయవంతం అవ్వడానికి ఏం చేయాలో వివరిస్తారా? ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత సాధారణమైనటువంటి కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవటం అనేది మంచిది. అయితే ఇందులో కూడా విజయం కలగడానికి, క్షేమంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి, క్షేమంగా మళ్ళీ ఇంటికి తిరిగి చేరడానికి గాను శివారాధన చేయటం అనేది మంచిది. సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారికి ఏదైనా సరే ఒక మారేడు దళం తీసుకొని ఆ మారేడు దళం మీద ఉండేటువంటి 3 ఆకుల మీద కూడా శ్రీరామ 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 అని గంధంతో రాసి ఆ మారేడు దళాన్ని శివలింగం మీద పెట్టి నమస్కారం చేసుకొని తర్వాత మీరు అనుకున్నటువంటి పనులకు ఉపక్రమించండి, చక్కటి ఫలితాలను అందుకుంటారు. ధన్యవాదాలు గురువుగారు. ఈ రోజుకున్న విశిష్టతల గురించి తెలియజేస్తారా అండి? ఈరోజు పాడ్యమి తిథి ఉన్నటువంటి కారణం చేత మనమందరం కూడా అగ్నిదేవుని కనుక పూజించినట్లయితే ఆవు నేతితోటి ఆహుతులు ఇవ్వడం అనమాట. అగ్నిని పూజించడం అంటే హోమము, యజ్ఞము ఇట్లాంటివి చేయడం. ఇలాంటివి చేసినట్లయితే కనుక ధనధాన్య సంపద కలుగుతుంది. అందరూ యజ్ఞయాగాది క్రతువులు చేయలేరు కదా, అంటే ఎక్కడైతే ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయో అక్కడికి వెళ్ళి మనకు చేతనైనటువంటి విధంగా సహకరించవచ్చు. సమిధులు కొనివ్వడము, ఆవు నెయ్యి సమర్పించడము ఏవీ చేయలేం. మనం ఆర్థికంగా బాగా ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నాం. ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేయటం ఇట్లాంటివి చేయటం వలన ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. అలానే జ్యేష్ఠ నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున ఇంద్రాణీదేవిని పూజించడం వలన, ఇంద్రాణి స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన స్వర్గాది సుఖములు కలుగుతాయని చెప్పని ప్రతీతి. గురువుగారు, ఈరోజు అగ్నిదేవుని, ఇంద్రాణీదేవిని పూజించడం మంచిదని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఇవాటి దిన ఫలితాలు, పరిహారాల గురించి వివరిస్తారా? ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు రోజువారీ పనులకు పరిమితం అవటం అనేది మంచిది. ఆర్థిక విషయాలు, చర్చలు, రాయభారాలకు సంబంధించిన అంశాలు, లేకపోతే ఇది కీలకము అని భావించేటువంటి పనులు ఏ ఉన్నా వాటిని రేపటికి వాయిదా దూరంలో తీసుకువెళ్ళినట్లయితే కనుక మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా పెద్దమైనటువంటి ఆటుపోట్లు లేకపోయినా కూడా ఈరోజు కాస్త చికాగ్గా మీరు అనుకున్న దానికి కాస్త కాలం భిన్నంగా సాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఏమిటో అందరూ ముందుకు వెళ్తున్నారు, నేనే ఇలా ఉండిపోతున్నాను, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నా మాటకు విలువ ఇవ్వట్లేదు, ఈ తీరుగా ఈరోజు మీ యొక్క మానసిక స్థితి ఉంటుందని చెప్పవచ్చు. విద్యార్థులు కూడా అధికంగా శ్రమించాలి. ప్రయాణాల్లో కూడా చికాకులు అనేటువంటివి ఉంటాయి. పెట్టిన వస్తువులు పెట్టిన చోట కనబడక కాస్త అవస్థపడతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని పాటించడం.
వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగా కొనసాగుతోంది. ఈరోజు మీరు చేసేటువంటి పనుల్లో కూడా విజయాలను సొంతం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు కూడా సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. శుభ సమాచారాన్ని అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలకి సంబంధించినటువంటి ఎటువంటి అంశాలున్నా ఈరోజే పూర్తి చేసుకోవడం అనేది మంచిది. రేపటి నుంచి ఇటువంటి వాటికి కాలం కాస్త ప్రతికూలంగా మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే ఈరోజు పెద్దవారిని కలవడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. సంతానం వలన మానసిక సంతోషం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం శ్రీరామరక్షా స్తోత్రాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజున ఉపయోగపడేటువంటి ఖర్చులు ఉంటాయి. సేవింగ్స్ మీద కూడా దృష్టిని సారించగలుగుతారు. కుటుంబ విషయాలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. పోటీతత్వాన్ని కలిగి ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా సానుకూలమైనటువంటి స్థితిగతులే గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. సహోదర వర్గం యొక్క తోడ్పాటు కూడా లభించడానికి అవకాశాలు లేకపోలేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు మరింతగా ముమ్మరం చేస్తారు. అలానే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఈ రోజున పూర్తవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు వైలెట్ కలర్. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజంతా కాలం కొంత చికాగ్గా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆర్థిక విషయాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నారు, ఎదుటివారికి ఏదైనా ఒక నిర్ణయం మీరు చెప్దాం అనుకుంటున్నారు. ఇట్లా ఏదైనప్పటికీ కూడా ఇది కీలకము, మనకు ఒక మంచి మలుపు తిరగడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది అనుకునేటువంటి పనులు ఏమున్నా వాటిని రేపటికి వాయిదా దూరంలో గనక తీసుకెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. ఇల్లు మారడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, పనివారిని నియమించుకోవడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా కొంత సానుకూలమైనటువంటి మార్గంలో సాగడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. రహస్య సమాచారాన్ని అందుకుంటారు. కొన్ని విషయాల్లో ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళు నేనా వీళ్ళని నమ్మింది, ఇట్లాంటి వారా వీరు అని అనుకునేటువంటి విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. వేలకు చక్కటి నిద్రాహారాలను కూడా కలిగి ఉంటారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావళంబ స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, పుష్కరాలు అంటే ఏమిటి? ఈ పుష్కరాల్లో ఏం చేయాలో తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. మనకి పురాణాల్లో పుష్కరాల గురించి చాలా అద్భుతమైనటువంటి విశేషాలన్నీ కూడా తెలియజేశారు. ఒకప్పుడు తుందిలుడు అనేటువంటి బ్రాహ్మడు ఉండేవాట. ఇతను విశ్వ కళ్యాణాన్ని కాంక్షించినటువంటి వాడే పరమేశ్వరుడు కోసం తపస్సు చేస్తే ఈశ్వరుడు సాక్షాత్కరించి నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. ఈశ్వరుడికి ఉన్నటువంటి అష్టమూర్తి స్వరూపాలలో ఒకటైనటువంటి జలస్వరూపం తనకి కావాలి అని కోరుకున్నాడు. దాని మీద అధికారాన్ని కోరుకున్నాడు. ఈశ్వరుడు భక్తవత్సలుడు గనక ఆయనకు అనుగ్రహించాడు. పైగా ఈ తుందిరుడు కూడా ఏం సామాన్యమైనటువంటి వాడు కాడు. సునా వరుణుల యొక్క కుమారుడు అని చెప్పని శివపురాణంలో చెప్పబడుతున్నటువంటి మాట అన్నమాట. ఇలా జలమునకు ఆయన అధిష్టాన దేవత అయినటువంటి కారణం చేత ఆయనకి పుష్కరుడు అనేటువంటి పేరు వచ్చింది. ఆయన అసలు పేరేమిటి? తుందిరుడు. ఆయనకి తర్వాత వచ్చినటువంటి పేరేమిటి? పుష్కరుడు. జలములన్నిటికీ కూడా ఆధిపత్యం వహించేటువంటి వాడు. పోషణ శక్తిని కలిగి ఉంటాయి కనుక జలాలకి పుష్కరములు అనేటువంటి పేరు వచ్చింది అనేటువంటి మాట మనం తెలుసుకోవాలి. ఎవరైనా సరే సొమ్మసిల్లి పడిపోయారనుకోండి, వాళ్ళ ముఖానికి కాస్త నీళ్ళు ఇలా జల్లామనుకోండి, వెంటనే వాళ్ళు ఏమంటారు? అమ్మయ్య, ప్రాణాలు తిరిగి వచ్చాయంటారు. అప్పటిదాకా ఎక్కడికి పోయినాయి? అక్కడే ఉన్నాయి. అంటే అంత ఆప్యాయనం అనేటువంటిది మనకి నీటి వల్ల కలుగుతోంది గనక, పోషణ శక్తిని కలిగి ఉన్నాయి గనక వీటికి పుష్కరములు అనేటువంటి పేరు ఉంది అనేటువంటి మాట మనం తెలుసుకోవాలి. అటువంటి ఆ పుష్కరుడు జలాధిపతిగా ఉంటున్నటువంటి సందర్భంలో బ్రహ్మగారు సృష్టి చేయడం కోసం అని చెప్పని ఈశ్వరుడు కోసం తపస్సు చేసి పరమేశ్వరుని నీరు కావాలి అని అడిగారు. వెంటనే ఈశ్వరుడు ఈ పుష్కరుని బ్రహ్మ కమలంలో ఉండమని చెప్పని శాసిస్తే నాటి నుండి ఆయన బ్రహ్మగారి కమలంలో ఉంటున్నాడు. తర్వాత కొంతకాలానికి బృహస్పతి బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు. దేవగురువు యొక్క తపస్సుకు మెచ్చుకున్నటువంటి బ్రహ్మ ఆయనకు సాక్షాత్కరించాడు. నాకు పుష్కరుని అనుగ్రహించు, లోక కళ్యాణార్థం కోసం ఇది అవసరము అని అన్నాడు. సరేనన్నాడు బ్రహ్మగారు. కానీ పుష్కరుడు అందుకు ఒప్పుకోవాలి. నేను కమడలను దాటి భూలోకానికి రాను అని అన్నాడు. వెంటనే ఏం చేయాలి? ఈయన వరప్రదానం చేశాడు. ఈయన అడుగుతున్నది విశ్వశ్రేయస్సు కోసమే అని చెప్పని ఆలోచన చేసి అప్పుడు బృహస్పతితో అన్నట్ట, పుష్కరుడు ఒప్పుకోవట్లేదు, ఏం చేయమంటావు అన్నాడు బ్రహ్మ. అయితే నువ్వు కూడా నాతో పాటు వచ్చే అన్నాడు బృహస్పతి. మరి బ్రహ్మగారు కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతే సృష్టికార్యం ఎవరు చేస్తారు? అందుకని బ్రహ్మ ఒక నియమం ఏర్పాటు చేశాడు. బృహస్పతి ఒక్కొక్క రాశిలో మారుతున్నప్పుడు ఆయన మేషరాశిలో బృహస్పతి ఉన్నాడు అనుకోండి, గంగా పుష్కరాలు అనమాట. మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు గంగా పుష్కరాలు. ఆ మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు కూడా బ్రహ్మగారితో సహా సాద్ర త్రికోటి తీర్థ సహితముగా, అంటే 3.5 కోట్ల తీర్థములతో సహితంగా పుష్కరుడితో కలిపి దేవతలందరూ కలిసి బ్రహ్మగారితో సహా బృహస్పతితో సహా ఆ నీటిలో వసిస్తారు. అంటే ఇంకెంత పుణ్యప్రదమైనటువంటిది ఆ నీరప్పుడు. అట్లా ఏ రాసుల్లో ఈయన సంచారం చేస్తున్నప్పుడు గురువు
ఏ ఏ నదులకు పుష్కరాలు వస్తాయో తెలియజేశారు. దాన్ని అనుసరించి కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి పుష్కరాలు యమునా పుష్కరాలు. ఇవే రేపటి నుంచి ప్రారంభమై 12 రోజులు ఉంటాయి. అంటే రేపటి నుంచి 12 రోజుల పాటు యమునా నదీ జలాల్లో బృహస్పతి, ఆయనతో పాటు సాధ్ర త్రికోటి తీర్థ సహితంగా 3.5 కోట్ల తీర్థములతో కలిపి పుష్కరుడు, బ్రహ్మగారు, ఆయనతో కలిపి సమస్తమైనటువంటి దేవతలు కూడా ఆ యమునా నదీ జలాల్లోనే ఉంటారు కనుక అందులో మునకలు వేసినటువంటి వారు పుణ్యమే పుణ్యము. అప్పుడు ఈయన కట్టడి చేశారన్నమాట ఇలా బ్రహ్మగారు. ఇక్కడి నుంచి ఇలా మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు కూడా మేము అందరం కలిసి నీతో ఉంటాము అని చెప్పాను. అందుకని పుష్కరాలకి అంత వైభవం ఏర్పడింది. అటువంటి పుష్కరాల్లో కనుక స్నానం ఆచరిస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి? జన్మ ప్రభుతి యత్ పాపం స్త్రియో వా పురుషేణ వా పుష్కరే స్నానమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి. స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, జన్మ ప్రభుతి పుట్టినప్పటి నుంచి ఆ క్షణ పర్యంతము కూడా తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాప రాశి ఏదైతే ఉందో అదంతా కూడా ధ్వంసమైపోతుంది. వాళ్ళు పునీతులవుతారు, వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది, చిత్తశుద్ధి ఏర్పడుతుంది అని చెప్పని మనకి పురాణాలు తెలియజేస్తున్నటువంటి మాట. అందుకని పుష్కర స్నానాన్ని ఎప్పుడు కూడా మనం వదిలిపెట్టుకోకూడదు. అంతేగాక పుష్కర వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉంది. ఆ పుష్కర వ్రతం కూడా అక్కడ ఆచరిస్తే చాలా మంచిది. అందులో ఎటువంటి దానాలు చేయాలి, ఏ రోజు చేయాలి అదంతా చాలా విస్తారంగా ఉంటుంది. అలానే గతించినటువంటి పితరులను ఉద్దేశించి తర్పణాలు గనక విడిచినట్లయితే, పిండ ప్రదానాది క్రియలు గనక చేసినట్లయితే కనుక పితరులకు కూడా స్వర్గాది పుణ్యలోకాలు రావడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. కనుక అంత పరమ పవిత్రమైనటువంటివి పుష్కరాలు. అటువంటి యమునా పుష్కరాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి కనుక అవకాశం ఉన్నంత మేరకు కూడా ఖచ్చితంగా యమునా నది స్నానాన్ని ఆచరించండి, మంచి ఫలితాలను అందుకుంటారు. గురువుగారు, అనారోగ్య సమస్యలు తగ్గడానికి పరిహార మార్గం ఉందన్నారు. అదేంటో ఎలా ఆచరించాలో వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి రోగి ఏ మంచం మీద అయితే పడుకొని ఉంటారో ఆ మంచం యొక్క కోడుకి ఏదైనా సరే ఒక కోడికి వెండి తీగతోటి గోమతీ చక్రాన్ని కట్టాలి. వెండి తీగతోటి గోమతీ చక్రాన్ని ఆ రోగి పడుకునేటువంటి మంచపు కోడికి కట్టాలి. అంతేగాక ప్రతినిత్యం శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఒకవేళ తనకి తానే చక్కగా శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేసుకోగలడు, ఆనందం చక్కగా అతనే చేసుకోవచ్చు. ఆ శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయలేనంత ఇబ్బందికరమైనటువంటి స్థితులు ఏమైనా ఉన్నాయి, అతని పేరు మీద ఇతరులు ఎవరైనప్పటికీ కూడా ఆ స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేయొచ్చు. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక త్వరలోనే అనారోగ్య సమస్యలు తీరడానికి గాను ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. చాలా తేలికైనటువంటి ప్రభావవంతమైనటువంటి పరిహారం కనుక ఆచరించండి, మంచి ఫలితాలను అందుకుంటారు. తదుపరి రాశుల యొక్క దినఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు పనులు వాయిదా దూరంలో కొనసాగుతూ ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు ఉండవు కానీ అసౌకర్యాలు ఉంటాయి. అంటే పంచర్ అవ్వటమనో లేకపోతే చనాల్స్ లాంటి పడ్డమనో ఇట్లాంటి వాటికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. అలానే ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలతో ఏకీభవించేటువంటి వారి సంఖ్య కూడా బాగా తక్కువగా ఉంటుంది. మీ మానసిక స్థితి కూడా ఈరోజు కొంచెం ఎమోషనల్గా ఉంటుందని చెప్పని మనం చెప్పుకోవాలి. అలానే ఆర్థికంగా కనుక చూసుకున్నట్లయితే రూపాయి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి కనుక కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. ఇది నాకు ముఖ్యము అనుకునే ప్రతి పనిని కూడా ఇవాళే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. రేపటికి మీరు ఏ పనులు చేసుకుందాం అనుకుంటారో అవన్నీ కూడా సజావుగా సాగడానికి రేపటి రోజు అవకాశం పెద్దగా ఉండకపోవచ్చు. ఈరోజు మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది కనుక ఈ రోజునే సార్థకం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక్క మాట తీరు విషయంలో మీరు జాగ్రత్తలు పాటించినట్లయితే సరిపోతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు వృధా ఖర్చులు ఉంటాయి, ఇంట్లో వివాదాలు ఉంటాయి, అలసట ఎక్కువ ఉంటుంది. సౌకర్యాలు ఉన్నా వాటిని ఉపయోగించుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ప్రయాణాల్లో కూడా అసౌకర్యాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ఈరోజు మీ మాటను ఇతరులు వినటం కన్నా ఇతరుల మాటకు మీరే అంగీకారం చెప్పవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి కనుక ఈరోజు కొంచెం జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. రేపటి స్థితి అనుకూలంగా ఉన్నది కనుక ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా రేపటి మీద హోప్తో ఈ రోజును సాధారణంగా గడిపేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు లేత ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పాటించటం.
వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు దివ్యంగా ఉంది. కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు, వాహన యోగాన్ని కలిగి ఉంటారు, అప్పులు తీర్చేటువంటి ప్రయత్నం చేస్తారు, ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకుంటారు. మానసిక శారీరక ప్రశాంతత కూడా లభిస్తుంది. 10 మందితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. కనుక ఈరోజు అన్ని విధాల అనుకూలమైనటువంటి కాలం వృశ్చిక రాశి వారికి. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు వైలెట్ కలర్. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, యమునా నదిలో స్నానం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. అసలు యమునా నది ఎలా పుట్టింది, యమునలో ఉండేటువంటి నీరు నల్లగా ఎందుకు ఉంటుంది, అలానే యమునా నదిలో స్నానం ఆచరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటో యమునా పుష్కరాల సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాను. యమునా నది జననం గురించి చెప్తూ మనకు పురాణాల్లో ఒక మాట కనబడుతుంది. సూర్యుడు తన భార్య అయినటువంటి సంధ్యాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఆయన తేజస్సును భరించలేక కళ్ళు మూసుకుందిట. వెంటనే సూర్యుడికి కోపం వచ్చి నీకు పుట్టేటువంటి కుమారుడు అందరినీ హింసించేటువంటి వాడవుతాడు అని చెప్పని అన్నట్టు. ఆవిడ బాధపడింది. ఇదేమిటి, దీని ఏమైనా మార్పు చేయండి అని అడిగింది. వెంటనే ఆయన అన్నాడు, ఎవరైతే అధర్మపరులైనటువంటి వారు ఉంటారో వారిని మాత్రం అతను శిక్షిస్తాడు అన్నాడు. ఆయనే యమధర్మరాజు. దాని తర్వాత మళ్ళీ సూర్యభగవానుడు సంధ్యాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు సంధ్య చంచలమైనటువంటి నేత్రాలతో చూసి చూడలేక పాపం తట్టుకోలేక ఆయన వంక చూసిందిట. ఇలా చంచలమైనటువంటి చూపులతో నా వంక చూసావు గనక నీకు చంచల స్వభావురాలైనటువంటి కూతురు పుడుతుంది అని అన్నట్టు. ఆవిడే యమునా నది. అదేమిటంటే చూపులను బట్టి ఇట్లాంటి లెక్కలన్నీ వేయటం అండి ఏంటండి అని అంటే, మన సనాతన ధర్మంలో చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి. స్త్రీ పురుషులు సంగమించేటువంటి సందర్భంలో వారి మనసుల్లో ఎటువంటి కోరికలు ఉంటాయో దానికి అనుగుణమైనటువంటి సంతానాన్ని వారు పొందుతారు అని చెప్పని సశాస్త్రీయంగా నిరూపణ చేశారు. అందుకని ఇటువంటివన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా పుట్టినటువంటి ఆ యమునా నదికి ఉన్నటువంటి పేర్లలో కాళింది అనేది అత్యంత ప్రధానమైనటువంటి పేరు. కళింద పర్వత జాత కాళింది అని కళింద పర్వతం మించి ఇవిడ పుట్టింది కనుక ఇవిడికి కాళింది అనేటువంటి పేరు వచ్చింది. మరి యమున అనే పేరు ఎలా ఉంది అంటే యమేన సహజాత, యముడికి సోదరిగా పుట్టింది కనుక ఈవిడికి యమున అనేటువంటి పేరుంది అని అన్నారు. అంతేగాక శమనస్య యమస్య శ్వస అనేటువంటి శాస్త్రవచనాన్ని అనుసరించి శమనుడు అంటే గనక యముడు, ఆయన యొక్క సోదరిగా ఈవిడ పుట్టింది కనుక శమన శ్వసగా ఈవిడికి మరో పేరు కూడా ఉంది. ఇలా అసలు యమునా సహస్రనామ స్తోత్రం ఉంది, యమునా అష్టకం ఉంది, అవన్నీ కూడా చక్కగా పారాయణం చేసుకోవచ్చు. మొత్తానికి యమునాదేవి ఇలా పుట్టింది. ఇలా పుట్టినటువంటి యమునా నదిలో సతీ వియోగంతో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఒకానొక సందర్భంలో యమునలో మునిగట్ట. అలా మునిగినప్పుడు నిమగ్నే శంకరే ఆపో దగ్ధ కృష్ణత్వమాగత, ఆయనలో ఉన్నటువంటి ఆ అనలం ఏదైతే ఉందో, వేడి ఏదైతే ఉందో ఆ వేడి వలన ఆ నీరంతా కూడా నల్లబడిపోయిందిట. అందుకని కృష్ణత్వమాగత, అప్పటి నుంచి కూడా ఆ నీటికి ఆ నలుపు అనేటువంటిది ఏర్పడింది అనేటువంటి మాట మనకి వామన పురాణంలో కనబడుతోంది. అందుకనే కృష్ణానది యొక్క జలాలు ఎప్పుడూ కూడా మనకి అలా నల్లగా కనబడుతూ ఉంటాయి అని చెప్పని ప్రతీతి. అటువంటి ఈ కృష్ణ యముడి యొక్క సోదరి అయినటువంటి కారణం చేత ఎవరైతే ఈ కృష్ణానదిలో స్నానం చేసి పితృదేవతలకి తర్పణాలు విడుస్తారో వారి పితృలందరూ కూడా తరిస్తారని చెప్పని ప్రతీతి. అంతేగాక యమునని వివాహం చేసుకున్నటువంటి వారు ఎవరో తెలుసా? కృష్ణ పరమాత్మ. కృష్ణుడికి ఉన్నటువంటి 8 మంది భార్యల్లో యమున ఒకటి. అందుకని చెప్పిన యమునా నది అంటే ఆయనకి చాలా ప్రీతి. పైగా కృష్ణుడి యొక్క బాల్య క్రీడలన్నీ కూడా నడిచింది ఎక్కడ? యమునా నది తీరంలోనే. అందుకని యమున పరవశించిపోతుంది కృష్ణ పరమాత్మ యొక్క పేరు చెప్పినట్లయితే. అందుకని అటువంటి ఆ యమునా నది తీరంలో గనక శ్రీమన్నారాయణ గనక ఆరాధన చేసినట్లయితే వేగంగా ఫలితాలు కలుగుతాయి. ఇవన్నీ సాధారణమైన రోజుల్లో. అటువంటిది రేపటి నుంచి యమునా పుష్కరాలు. ఎంత వైభవం, ఎంత విశేషం! ఆ యమునా నది మరింతగా మనందరిని కూడా అనుగ్రహించేటువంటి రోజులు గనక రేపటి నుంచి ప్రారంభం చేసి రాబోయేటువంటి 12 రోజుల్లో కూడా సాధ్యమైనంత వరకు చక్కగా యమునా పుష్కరాల్లో స్నానమాచరించి ఆ యమునా నది తీరంలో పితృదేవతలు తరించేటువంటి విధంగా పిండ ప్రదానాది కార్యక్రమాలు చేయండి. చక్కటి ఫలితాలను పొందుతారు. తదుపరి రాశుల యొక్క దినఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా కూడా శ్రమ ఎక్కువగా, ఫలితాలు అంతంత మాత్రంగా కొనసాగుతున్నాయి. ఇతరులు చేసినటువంటి తప్పిదాలకు మీరు బాధ్యత వహించవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. సంతాన విషయాల్లో కాస్త ఆలోచనలు ఎక్కువ అవుతాయి. అలానే అక్కడ ఏం బాలేదనేటువంటి స్థితి ఏం లేదు కానివ్వండి, మీరే కాస్త ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పని మాత్రం చెప్పుకోవచ్చు. పరిచయాలు ఉన్నా ఇవి పెద్దగా ఉపకరించవని చెప్పనే చెప్పుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు కొంత నలతగా ఉండటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కుటుంబ విషయాలు కొంచెం చికాకు పరుస్తాయి. మొత్తం
మీద ధనుసు రాశి వారికి ఈ రోజున సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రేపటి రోజు చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాలు కానివ్వండి, బంధుత్వాలు, బాంధవ్యాలకి సంబంధించిన అంశాలు కానివ్వండి, పెండింగ్ వర్క్ని క్లియర్ చేసుకోవడానికి కానివ్వండి, వీటన్నిటి కూడా రేపటి రోజు అనుకూలంగా ఉంది కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా వాటిని కాస్త వాయిదా ధోరణిలో తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఇంచుమించుగా ఉన్నటువంటి కాలం అంతా అనుకూలంగా కొనసాగుతోంది. రేపటి రోజు ఇలా లేదు. అందుకనే ఈరోజు రిలాక్స్ అవ్వడం కన్నా కూడా ముఖ్యమైనటువంటి పనులు ఏ ఉన్నా కూడా ఈరోజే సానుకూల పరుచుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది. స్నేహాలు కూడా చక్కగా ఉపకరిస్తాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఏ పని అనుకుంటారో ఆ పనిని చాలా మొండి పట్టుదలతోటి పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరన్నా ఈరోజు కనుక మీతో వాదించినట్లయితే అనవసరంగా వీరిని కదిపారా నాయనా అనుకునేటువంటి విధంగా మీ వాగ్దాటి సాగుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. మీ రంగాలలో ఒక ప్రత్యేకతను సంతరించుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. ఉన్నంతలో ఎదుటివారికి మీకు చేతనైనటువంటి సహాయ సహకారాలను కూడా చక్కగా అందిస్తారు. మరింతగా విస్తరించాలి, చక్కటి పరిచయాలు ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు బాగా బలపడతాయి. కావాలనే ఒక వర్గాన్ని దూరంగా అట్టిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆలోచనలు ఒక పట్టాన ఒక నిర్ణయం దాకా రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా అలా సాగిపోతుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆర్థికంగా చేతిలో రూపాయి లేదు. ఇప్పుడు ఎలా ఎక్కడో ఒకరి నుంచి రూపాయి సర్దుబాటు అవుతుంది. మీకున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు. ఇప్పుడు ఎవరైనా నాకు మంచి సలహా ఇస్తే బాగుండు, ఎవరిని అడిగితే వాళ్ళు చక్కటి సలహా కూడా ఇవ్వగలుగుతారు. ఇంకెంతకన్నా ఏం కావాలి? ఏదో కలపవృక్షపు నీడలో కూర్చుంటే కోరికలన్నీ తీరినట్టుగా అలా పనులన్నీ కూడా అయిపోతూ ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఒకవేళ తగాద పడ్డారు, మీరు ఎదుటి వారితో మీకు ఏమన్నా పని కావాల్సి ఉంది, అయినా కూడా వాళ్ళ దగ్గరికి సారీ చెప్పగానే మీరు అప్పటిదాకా అన్న మాటలను వాళ్ళు మర్చిపోతారు. ఇలా ఈ రోజంతా చాలా వరకు కూడా మీకు అనుకూలంగా మారుతోంది కనుక అది అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి ఉంటుంది, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి ఉంటుంది కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించుకోవడం, తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారాన్ని స్వీకరించడం, అంతవరకు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, ఇవాల్టి కార్యక్రమంలో దినఫలితాలతో పాటు పుష్కరాలు అంటే ఏమిటి, యమునా పుష్కరాల ప్రాముఖ్యత, యమునా నది పుట్టుక గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి వాటి శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం. జ్యోతిష సలహాలకై గడ్డమణుగు తేజస్వి శర్మ గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9390193301, 9391116634.